ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి బలమైన కంచుకోటగా ఉన్న పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాకతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. వరుసగా 4 సార్లు ఇక్కడి నుంచి గెలుపొంది రాష్ట్రంలోనే కీలక నేతగా ఎదిగిన పెద్దిరెడ్డిని ఢీకొట్టడంలో టీడీపీ నాయకత్వం పూర్తిగా విఫలమైందనే టాక్ గత కొద్ది సంవత్సరాలుగా బలంగా వినిపిస్తోంది. అంతేకాదు నియోజకవర్గంలో టీడీపీ వైసీపీతో కుమ్మక్కయిందనే వార్తలు కూడా చాలా రోజుల నుంచి వస్తున్నాయి. కానీ పెద్దిరెడ్డి ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న పొంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఎంట్రీతో రాజకీయం పూర్తిగా మారిపోయింది. గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి అవినీతి అక్రమాలపై రామచంద్ర యాదవ్ చేసిన పోరాటం, ఆ క్రమంలో ఆయనపై జరిగిన దాడులు, హత్యా యత్నాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. కానీ ఎన్నికల సమయంలో రామచంద్ర యాదవ్ పై వరుస కేసులు, ఎన్నికల ప్రచారం చేయకుండా దాడులు చేయడంతో 2024 ఎన్నికల్లో కొత్తగా స్థాపించిన బీసీవై పార్టీ తరపున బరిలోకి దిగిన రామచంద్ర యాదవ్ కి ఓటు వేయాలని ఉన్న చాలా మందికి కనీసం బీసీవై పార్టీ గుర్తు కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా పెద్దిరెడ్డి వ్యతిరేక ఓట్లు మొత్తం టీడీపీకి పడినప్పటికీ క్షేత్రస్థాయిలో పెద్దిరెడ్డికి అసలైన ప్రత్యామ్నాయం రామచంద్ర యాదవ్ మాత్రమేనని స్థానిక ప్రజలు బలంగా నమ్ముతున్నారు. మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాడింది మేమేనని టీడీపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నా పెద్దిరెడ్డిపై అంత వ్యతిరేకత రావడానికి ముఖ్య కారణం రామచంద్ర యాదవ్ పోరాటమేనని నియోజకవర్గంలో బలమైన చర్చ జరుగుతోంది. అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ పెద్దిరెడ్డిపై ఉన్న అనేక కేసులు, ఆరోపణలపై టీడీపీ మౌనం వహించడం ప్రజల్లో మరింత విముఖతను పెంచింది. ఇలాంటి పరిస్థితుల్లో రామచంద్ర యాదవ్ మరో అడుగు ముందుకేసి రాజకీయాలకు అతీతంగా నిరుద్యోగ యువత కోసం రెండోసారి జూన్ 18న పొంగనూరులో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఇలా పదవులు, అధికారంతో సంబంధం లేకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం తరవంతు కృషి చేస్తున్న రామచంద్ర యాదవ్ ఒకవైపు ఉంటే, అధికారంలో ఉన్నా కూడా ప్రచార ఆర్భాటాలు తప్ప టీడీపీ వల్ల పొంగనూరు నియోజకవర్గానికి పెద్దగా ఒరిగింది ఏమీ లేదని భావనే ప్రజల్లో మరింత బలపడుతోంది. ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు టీడీపీకి అడ్డాగా ఉన్న పొంగనూరు ఇప్పుడు పెద్దిరెడ్డి వర్సెస్ రామచంద్ర యాదవ్ గా మారిపోవడంతో రాబోయే ఎన్నికలు ఈ నియోజకవర్గ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మారబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.